నిత్య నాని మీరు ఏం చేస్తున్నారు? టీవీలో ఏం చూస్తున్నారు? నిత్య నేచర్. అయ్యో మన ప్రోగ్రామ్ ఇది. అదే మూవీ చూస్తున్నాం అనుకున్నా. అరే అక్కడ చూపి కొంచెం గేమ్ అది. ఏం గేమ్? మన లాలీపాప్ ఫన్ గేమా? ఈరోజు మన నిత్య నేచర్ హోమ్ ఫుడ్ రెసిపీ ఏంటిది? సస్పెన్స్. ఏమో చెప్తారు ఫాస్ట్. స్మెల్ చూడొచ్చు. ఇద్దరు కరెక్ట్ చెప్పారు. సకినాలు. మన రెసిపీ వచ్చేసి ఈరోజు మా నిత్య నేచర్ హోమ్ ఫుడ్ సకినాలు సంక్రాంతి స్పెషల్. ప్లీజ్ టేస్ట్. ఇదేమంటారు? సకినాలు. చాలా బాగా వచ్చింది. కరకర వచ్చింది. ఎట్లా వచ్చింది? కరకర నమ్మతుందా? ఎట్లా పడుతుంది? ఎట్లా పడుతుంది? ఎట్లా చూడుకో. సూపర్ కరకరలాడుతూ వచ్చిన మా సకినాలు. నిత్య నేచర్ హోమ్ ఫుడ్ సకినాలు. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు నిత్య నేచర్. ఈరోజు మీకు వీడియో వచ్చేసి సంక్రాంతి స్పెషల్ సకినాలు చూపించబోతున్నానండి. ఈజీ మెథడ్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. సకినాలకి రేషన్ బియ్యంతో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇవి 1/2 కిలో బియ్యం అండి. ఇలా బియ్యం తీసుకున్న తర్వాత ఇవి ఒక 2-3 సార్లు మంచి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి వాష్ చేసుకుందాం. ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత రైస్కు సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. ఇప్పుడు వాటర్ పోసుకున్న తర్వాత ఇవి ఒక 10-12 గంటలు నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసి ఒక 10-12 గంటలు నాననిద్దాం. 10-12 గంటల తర్వాత మూత తీసేసి ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 సార్లు మళ్ళీ మంచి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవటం వలన సకినాలు అనేటివి తెల్లగా సూపర్గా వస్తాయండి. ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ అన్నీ వంపేసిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ పరుచుకోవాలి. కాటన్ క్లాత్ పరుచుకున్న తర్వాత ఈ రైస్ అంతా దానిపైన వేసుకొని ఆరనిచ్చుకోవాలి. ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఎండకు ఆరబెట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. ఈ సకినాలనంటివి తడిబియ్యం పిండితోటి సూపర్గా వస్తాయండి. గుర్తుపెట్టుకోండి, సన్న బియ్యంతో సకినాలు అనేటివి పర్ఫెక్ట్గా రావండి. రేషన్ బియ్యంతో సకినాలు అనేటివి సూపర్గా వస్తాయి. ఒక 1/2 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 1/2 అవర్ తర్వాత చూడండి రైస్ అనేటివి ఆరిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక క్యాన్లోకి వేసుకొని మనం ఇప్పుడు మిల్లుకి పట్టించేసుకోవాలి. సన్నగా పట్టించుకోవాలండి, కొంచెం లావుగా పట్టించుకోవద్దు. పిండి అనేది ఎంత మెత్తగా ఉంటే సకినాలు అనేటివి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా పిండికి పట్టించుకున్న తర్వాత ఒక తంబాలం తీసుకొని ఇది ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టుకుంటే సకినాలు అనేటివి సూపర్గా వస్తాయండి. 1/2 కిలో పిండి మొత్తం పట్టేసుకుంటున్నాను. 1/2 కిలో పిండికి ఇప్పుడు నేను మెజర్మెంట్ చూపించబోతున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 60 గ్రాముల మినప్పప్పు వేయించుకోవాలి. మినప్పప్పు వేయించి పొడి చేసుకోవటం వలన టేస్ట్ అనేటివి సకినాలు సూపర్గా ఉంటాయండి. మినప్పప్పు వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అలాగే 60 గ్రాముల పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసుకొని ఇవి 2 కలిపి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. 1/2 కిలోకి 60 గ్రాముల మినప్పప్పు, 60 గ్రాముల పుట్నాల పప్పు అయితే కరెక్ట్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందాం.
మిక్సీ వేసుకున్న తర్వాత ఇది కూడా జల్లించుకోవాలి. ఇది కూడా ఇప్పుడు జల్లించుకుందాం. ఈ విధంగా జల్లించుకుంటే కొంచెం ఏదైనా దొడ్డు బొడ్డుగా ఉన్నది వెళ్ళిపోతుందండి. ఈ విధంగా జల్లించుకున్న తర్వాత మిగతాది పడేసేయాలి. ఇప్పుడు 1 స్పూన్ ఓమ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా నువ్వులు వేసుకోవాలి. నువ్వులు 1 కప్పు నిండా నువ్వులు వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి, గుర్తుపెట్టుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత పిండికి ఇవన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయితోటి మెదుపుకుంటూ నేను వీడియోలో చేస్తున్న విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ముద్దలాగా చేసుకుంటే ఈ విధంగా రావాలి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా పిండి నానుకోవాలండి. నేను వీడియోలో చేస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నానుకోవాలి. ఒకేసారి వాటర్ పోయొద్దండి. నేను ఇప్పుడు ఈజీ మెథడ్లో సకినాలు ఏ విధంగా పోయాలో చూపిస్తానండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు పిండిని పక్కన పెట్టేసేయాలి. 10 నిమిషాల తర్వాత వేరొక బౌల్లోకి కొంచెం పిండి తీసుకొని మిగతా పిండి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ఈ విధంగా పరుచుకున్న తర్వాత పాల ప్యాకెట్లో పిండి వేసుకొని ఇలా వెనకాల సైడు కొంచెం హోల్ చేసుకొని సకినాలు వేసుకోవాలండి. ఈ విధంగా చేసుకోవటం వల్ల సకినాలు పోయరాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. మనకి ఎన్ని చుట్లు కావాలంటే అన్ని చుట్ల వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను కొన్ని 3 చుట్లు వేస్తున్నాను, కొన్ని 2 చుట్లు వేస్తున్నాను. ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా పాల ప్యాకెట్లో అయినా వేసుకోవచ్చు, మనం మురుకుల గొట్టంలో కూడా వేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను పాల ప్యాకెట్ కవర్లో వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా ప్రిపేర్ చేస్తారండి. సకినాలు అందరికీ నచ్చుతాయండి. ఈ విధంగా మొత్తం ప్రిపేర్ చేసేసుకోవాలి. సకినాలు చేసుకున్న తర్వాత వెంటనే ఆయిల్లో వేసుకోవద్దు. సకినాలు కొంచెం తడి ఆరనివ్వాలి. అంటే ఒక 20-25 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. తడి ఆరిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సకినాలు ఒకటి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. ఒక అట్టపైన తీసుకొని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని సకినాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి సకినాలు వేయించుకోవద్దండి, పర్ఫెక్ట్గా వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సకినాలు మెల్లగా వేయించుకోవాలి. ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత సకినాలు ఉల్టా తిప్పుకోవాలండి. వేయగానే సకినాలు తిప్పుకోవద్దు, విరిగిపోతాయి. ఇలా కొంచెం బబుల్స్ తగ్గిన తర్వాత ఉల్టా తిప్పుకొని 2 వైపులా సకినాలు మంచి వేగనివ్వాలి. సంక్రాంతికి తెలంగాణ వాళ్ళు సకినాలు కంపల్సరిగా చేసుకుంటారండి. సకినాలు వేగిపోయాయండి, పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా తీసేసి ఒక పేపర్ పైన వేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు నిలువ ఉంటాయి. ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. సకినాలు అనేటివి సూపర్గా వచ్చాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.